మరొక బాంబు పేల్చిన వేణుస్వామి, అది కూడా నాగ చైతన్య శోభిత విషయంలోనే. సో దీని గురించి ఇప్పుడు మళ్ళీ మాట్లాడుకుంటున్నారు. అసలు ఏం చెప్పాడు? ఆయన కదా కామనే కదా. అసలు నిజం చెప్పాలంటే వేణుస్వామి గురించి చెప్పాలన్న ఒక పాయింట్లో ఎవరికైనా కూడా చిరాకు వస్తుంది అనమాట. ఇప్పుడు నేను కూడా ఈ టాపిక్ మొత్తం చూస్తున్న టైంలో ఇది సోషల్ మీడియాలో మళ్ళీ వైరల్ అవుతుంది. అరే ఆయన ఎప్పుడో చెప్పాడు, దానికి సంబంధించి క్షమాపణ కూడా చెప్పారు, మళ్ళీ నువ్వు దీన్ని తీసుకొస్తున్నారని చెప్పేసి చూస్తే అందులో మాత్రం శోభిత ధూళిపాలకు సంబంధించి వాళ్ళిద్దరి లైఫ్ లో ఇంకొక కొత్త పర్సన్ వస్తారు, అప్పుడు వీళ్ళిద్దరు విడిపోతారు అని చెప్పేసి ఆయన ఒక వీడియో చెప్పడం జరిగింది. అది ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంటే ఒకటే పోస్ట్ ని కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళీ వైరల్ చేస్తుంటారు అన్నమాట. బై మిస్టేక్ అది ఎట్లా అంటే సోషల్ మీడియా ఒక వీడియోని చాలా మంది చూసారు అనుకోండి, మళ్ళీ ట్రెండ్ అవుతూ ఉంటుంది. అదే విధంగా ఈయన చెప్పిన మాటలు కూడా ట్రెండ్ అవుతున్నాయి. అండ్ నిన్ననే అటు మహిళా కమిషన్ కి సంబంధించి అక్కడికి వెళ్ళి సారీ కూడా చెప్పడం మళ్ళీ ఇలాంటివి వీళ్ళ విషయంలోనే. అప్పట్లో అంటే శుభమాంట వాళ్ళు ఎంగేజ్మెంట్ చేసుకుంటే ఆ రోజే వాళ్ళ జాతకం చూసాను నేను, ఇంకో వ్యక్తి రావడం వల్ల వీళ్ళు తొందరలోనే విడిపోయే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఇట్లా అన్నప్పుడు అందరూ కూడా రియాక్ట్ అయ్యారు. ఇంకోటి ఆయనకి తగ్గట్టుగా ఇప్పుడు ప్రజెంట్ సోషల్ మీడియాలో ఏంటంటే శోభిత ధూళిపాలకు సంబంధించి అందరూ ఒక విషయం తెలుసుకోవాలి, తెలుగు ఆడియన్స్ మెయిన్లీ. శోభిత ధూళిపాల తెలుగు అమ్మాయి అయినప్పటికీ కూడా ఆ అమ్మాయి బాలీవుడ్ లోనే ఎక్కువగా సక్సెస్ అయింది. అదే విధంగా కాలీవుడ్ లో తను ఎక్కువ సక్సెస్ అయింది అనుకోవచ్చు. అటు తమిళ్ కి సంబంధించిన మీడియాలో తనకి ఎక్కువ స్టార్డమ్ ఉంది. PS1 కానీ PS2 లో కానీ తను మంచి యాక్టింగ్ చేసి ముందుకెళ్ళింది. అదే కాకుండా ఇక్కడ గూఢాచారితో కూడా వచ్చింది, కానీ గూఢాచారి కంటే ఎక్కువగా కూడా ఆమెకి వేరే సినిమాల వల్ల ఎక్కువగా స్టార్డమ్ వచ్చింది. నాగ చైతన్య పెళ్లి అంటే ఆయన ప్రేమించడం తెలిసినప్పటి వరకు కూడా చాలా మంది తెలియదు ఆమె ఇక్కడ. సో రీసెంట్ గా మంకీ మ్యాన్ మూవీకి ఇంటర్నేషనల్ అవార్డు కూడా వచ్చింది. సో ఇలాంటి మంచి మంచి విషయాలు జరుగుతుంటే ఈయన మాత్రం వెనకాల నుంచి వాళ్ళు విడిపోతారు ఇదంతా కూడా చెప్తున్నాడు. అంటే ఇది అవసరం లేని మ్యాటర్, ఆయనకి కావాలని అదే వీడియోని మళ్ళీ మళ్ళీ వైరల్ చేస్తున్నారు అనమాట. అంటే ఇది ఆయన చేయిస్తున్నారా లేకపోతే ఈయనకు ఒక టీం ఉంటది అనమాట, వాళ్ళు కంటిన్యూస్ గా ఏమన్నా పెడుతున్నారా అనేది నాకు అర్థం అవ్వట్లేదు. బట్ సోషల్ మీడియాలో మళ్ళీ నిన్న కూడా నేను ఒక వీడియో చూసా, ఇదే రిపీట్. అంటే ఆయన ఎప్పుడు అలా పెళ్ళైనప్పుడు చెప్పారు, ఇప్పుడు మళ్ళీ అఖిల్ పెళ్లి కూడా ఉంది, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. నాగార్జున ఫ్యామిలీ హ్యాపీ కూడా తట్టుకోలేకపోతున్నారేమో ఎవరు, నాకు అయితే అదే అనిపిస్తుంది. అంటే ఈయన ఎప్పుడు కూడా అందరు రియాక్ట్ అవుతుంటే వ్యతిరేకం అవుతుంటే ఇంకా నేను ఎవరి జాతకాలు చెప్పను అదే చెప్తుంటాడు. మళ్ళీ వాళ్ళు మర్చిపోయి ఒక 2 నెల అయిన తర్వాత మళ్ళీ ఏదో ఒక విషయంలో వేలు పెడతాడు. సో మొత్తానికి అయితే ఇప్పుడు ఇక్కడ శోభిత నాగ చైతన్య విషయంలో మళ్ళీ విడిపోతారేమో అనే విధంగా చాలా మంది అనుమానాలు వచ్చే విధంగా ఈ వీడియోని అయితే మళ్ళీ వైరల్ చేస్తున్నారు. చూద్దాం అసలు ఏం జరుగుతుందని.